బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా జరగడం వల్ల మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కంటే ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. నెక్స్ట్ కూడా ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. బతుకమ్మ తెలుసు అన్ని రకరకాల పువ్వులతోని మేము సొంతగా పేరించి సెలబ్రేట్ చేసుకోవడమే బతుకమ్మ సెలబ్రేషన్స్. మేము చిన్నప్పటి నుంచి మేముగా పువ్వులు తీసుకొచ్చి మా అన్నయ్య వాళ్ళు పువ్వులు తీసుకొచ్చి మేము అందరం పేరించడం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి మేము ఆడడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. అంటే రిలీజియన్స్తో సంబంధం లేకుండా అందరూ ఫ్రెండ్స్తో రకరకాల పూలు పేరుస్తూ చక్కగా అందరం కలిసి జరుపుకుంటాం. ఆర్జీకేటీలో చాలా సంవత్సరాల నుండి ఇక్కడ జరుపుకుంటూనే ఉంటున్నాము. చాలా సంతోషంగా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ జరుపుకుంటాం. చాలా డాన్సెస్, పువ్వులు, రకరకాల పువ్వులు బతుకమ్మతో చక్కగా పేర్చి అందంగా తయారు చేశారు. ఇప్పుడు డాన్సెస్ అన్నీ చాలా బాగా జరుపుతారు ఆర్జీకేటీలో. వచ్చినప్పటి నుంచి బతుకమ్మ ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ పొద్దున్న నుంచి మేము అన్ని రకరకాల పూలన్నీ సేకరించి మా చేతులతో మేము బతుకమ్మ పేర్చి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫ్యాకల్టీతో కలిసి ఇంకా ఫ్రెండ్స్తో కలిసి చాలా ఆనందంగా ఉంది మాకు ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకుంటాం. చిన్నప్పుడు కూడా ఆడుకునేది ఇంటి దగ్గర, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అవుతామేమో అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఫ్రెండ్స్తో కలిసి జరుపుకోవడం, ఇక్కడ ఈ కాలేజ్ బతుకమ్మ సంబరాలు ఇంత ఎంకరేజ్ చేయడం మాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ టు ఆర్జీకేటీ అండ్ థ్యాంక్స్ టు వీసీ సార్ ఫర్ దిస్ బతుకమ్మ సెలబ్రేషన్. మేము ఎస్టీస్, మాకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి ఉండదు. కాకపోతే ఇక్కడికి వచ్చినాకనే ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, బతుకమ్మ ఎలా జరుపుతారు, ఎందుకు జరుపుతారు అనేది తెలిసింది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. మా వీసీ సార్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏ పండుగ చేయడానికైనా. కానీ ఆర్జీకేటీలో స్టూడెంట్స్కి ఇలాంటి వాటికి లోటు ఉండదు, ప్రతి విషయంలో ఉంటారు. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏ కమ్యూనిటీ అంటే ఏ క్యాస్ట్ అనేది లేకుండా ఫ్యాకల్టీతోని అందరితో కలిసి మేము బతుకమ్మ జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు ఇక్కడ ఉన్నందుకు. ఇంటి దగ్గర కూడా మేము ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్తో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ బతుకమ్మ కూడా పేరవడానికి మాకు ఛాన్స్ ఉంది. ఇక్కడ అందులో కూడా మేము పాల్గొన్నాము. ఇంటిని కూడా మిస్ కాకుండా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆర్జీకేటీ బాసర్లో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మీరు చూసినచ్చు ఇంత విశాలమైన మైదానంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, స్టూడెంట్స్ ఓన్లీ 3000 సంఖ్యలో వచ్చారు. ఇంకా కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పుడు కొద్దిసేపు వాళ్ళు కార్యక్రమాలు ఇచ్చారు. అయితే తెలంగాణలో బతుకమ్మ గురించి మనం చెప్పుకోవాలంటే మన పాత సంస్కృతి ఊర్లలో ఉండే ఈ బతుకమ్మ అనేది ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, అలాగే మన గొప్ప తెలంగాణ చరిత్ర వాటి గురించి తెలుసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా బాగా చేయబడుతున్నాము. విద్యార్థుల మధ్యన పొద్దునుంచి వాళ్ళందరూ కలిసి ఈ బతుకమ్మలు తయారు చేసి దీంట్లో కాంపిటీషన్స్ కూడా పెట్టాం. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే 3, 4, 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఆడపడుచులు ఈరోజు ఆర్జీకేటీ క్యాంపస్లో బ్రహ్మాండంగా అలంకరించి వారు కూడా పొద్దున్నుంచి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. అట్లాగే మా సహాయ సిబ్బంది అందరూ కూడా ఈ గ్రౌండ్ను తయారు చేసుకొని రానున్న రోజులలో ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయాలని ఉంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆర్జీకేటీలో ఉన్న కళ, ఆర్జీకేటీలో ఉన్న విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. మీ అందరికి కూడా కృతజ్ఞతలు.